ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంఘటనలు, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది, ఇవి సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా తగ్గుతుందా అనేది ఏదైతే ఉందో దాని మీదే ద పారామీటర్ ఆఫ్ లవ్ డిపెండ్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే వచ్చిన ఆ పరిస్థితులకి ఒకళ్ళొకళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది పాయింట్ కింద తీసుకుని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కింద డిజైన్ చేసిన స్టోరీ ఇది. ఇట్స్ ద పవర్ ఆఫ్ లవ్ ఈ లవ్ స్టోరీలో దట్ ఈస్ హైలైటెడ్. అదే కాకుండా ప్రతి ప్రేమ కథలో, ఆనెస్ట్ ప్రేమ కథలో ఒక పెయిన్ కూడా ఉంటుంది. ఏదో ఒక లవ్ స్టోరీ కథ అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది, ఏముంటుంది ఇవన్నీ ఆలోచించవచ్చు. బట్ వెన్ పీపుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఓకే ఇది నిజంగా జరిగిన ఒక కథ అని ఫీల్ అవుతారు. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ నిజంగా ఓకే వీళ్ళ క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని అనుకుంటారు. అది కూర్చున్న ఆడియన్కి ఏంటంటే ఆ మచిలేశ్వరం అనే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది సినిమా అంతా. హైలెస్సా, హైలెస్సా, నీ వైపే తెరచాపను తిప్పేసా. యాక్చువల్లీ ఇది ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఐడియా డైరెక్టర్ గారు అట్లీస్ట్ నాతో డిస్కస్ చేయలేదు. మధ్యలో మేము చాలా షూట్ చేస్తూనే ఉన్నాము. సడన్లీ ఈ సెట్ వన్ డే దేవుడి పాట వస్తుంది, ఇది ఎలా వస్తుంది అంటే నాకు అరే మనం చేసిన పని అన్నీ చాలా ఏదో కిడ్డిష్గా చైల్డిష్గా ఏదో వెళ్తుంది, సడన్గా దేవుడి పాట ఎక్కడ చేశాను నమ్మండి చాలా బాగుంటుంది అని. ఇదే రూమ్లోనే వీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ దేవి శ్రీప్రసాద్ గారు. అండ్ తను వచ్చి చెప్పారు నాకు ఈ సెట్ ఇలా ఉండాలి, ఇలా డాన్సర్స్ కావాలి, ఇలా ఫైర్ ఉండాలి అని చెప్పారు. ఇట్ వాస్ సో నైస్ టు సీ దట్ డాన్స్ అండ్ తో పాటు సెట్ది అన్నిటినీ ఇట్ వాజ్ ఆల్సో దేవి శ్రీప్రసాద్ గారు. Sound they have to shoot every layer of sound up and down change. నాగేంద్ర గారు స్టైల్ చూస్తే ఎప్పుడు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. స్టోరీలో ఒక గ్రాఫ్ ఉంటుంది, ఎలా తండ్రిలని ఒక్కరు లీడర్ అని ట్రైలర్లో వస్తుందా, బట్ తను ఆల్సో ఇన్స్పైరింగ్ టు చుట్టూన్న వాళ్ళు, ఎస్పెషలీ మీ. తనను చూసి నేను చాలా నేర్చుకుంటాను. It's always amazing to work with Pallavi. Pallavi is such an amazing actor and very very sincere. అంటే too sincere అనొచ్చు. తను స్క్రిప్ట్ లేకుండా ఏ సినిమా స్టార్ట్ చేయొచ్చు. యూజువలీ నాకు తను స్క్రిప్ట్ చదివి తను లేని సీన్స్ గురించి కూడా నాతో డిస్కస్ చేస్తుంది. సో షీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ డాన్స్ విషయంలో అందరికీ తెలుసు వాట్ అన్ అమేజింగ్ డాన్సర్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ అ సాంగ్ విత్ హర్. హీస్ లైక్ అ జెంటిల్మెన్. మనం మాట్లాడమంటే తను మాట్లాడతారు అండ్ హీస్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఒక పర్సన్ ది స్పేస్. సో వీ బికేమ్ మోర్ లైక్ బడీస్. బట్ ఆయనకి టఫెస్ట్ జాబ్ ఏంటంటే వాళ్ళ కల్చర్ ఎట్లాగా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నారు. ఆయన మాకు కూడా ఆయన ఎప్పుడైతే అంత డీప్కి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసుకుని దాని నుంచి ఆయన నిజంగా ఒక ఫిషర్ మ్యాన్ కింద ఆయన తయారవుతున్న ప్రాసెస్ ఎప్పుడైతే మేము కూడా కళ్ళారా చూసామో. He was not even wearing a numberla when he is coming to the set because he wants to become tan. He is very fair. ఇప్పటి నుంచి ఆయన టోటల్ ఒక మచిలేశ్వరంలో పెరిగిన ఒక కుర్రోడ్లాగా తయారైపోయాడు. ఎవరైతే రియల్ టైమ్గా పాకిస్తాన్లో దొరికిపోయారో ఆ ఫిషర్మెన్ వాళ్ళని కలిసి వాళ్ళు ఊరెళ్ళి కలిసి వాళ్ళని ఇక్కడ తెప్పించుకొని సో మొత్తం ఒక నోట్స్లా